రేణుకా చౌదరి గారు పదే పదే చెబుతున్నారు, తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఖమ్మంలో మరి ఏదీ లేదు, నేను ఛాలెంజ్ విసురుతాను రామామహేశ్వర చర్చకి వస్తారని. చర్చకి వెళ్తారు ఆమెతోటి మీరు? ఇప్పుడు ఏం చేశానది ప్రజలకు తెలుసు. నేను గెలిచినప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో ఎక్కడ కూడా గవర్నమెంట్ లేనప్పటికి కూడా దానికి మిన్నగా చాలా ప్రాజెక్టులు తీసుకొచ్చా. కామన్ మెన్కి అందుబాటులో ఉన్నాను, అండదండగా ఉన్నాను. అన్ని విషయాలలో కూడా మీరు కనుక చూస్తే ఈ రైల్వే పాసులు కానీ ఈ గ్యాస్ కనెక్షన్లు కానీ భారతదేశంలో ఎవరు ఇవ్వలే అన్ని. నామాతోటి ఖమ్మంలో టీఆర్ఎస్ గెలుస్తుందా, టీఆర్ఎస్ వల్ల నామా గెలుస్తుందా? టీఆర్ఎస్ అని పెద్ద పార్టీ అండి. ఆ పార్టీ క్యాడరు అంతా కూడా ఉంది. అదిగాక ముఖ్యమంత్రి గారికి ఇక్కడ కూడా విపరీతమైన ఓటింగ్ ఉంది. ఇక్కడ అంత నాయకులు ఉన్నారు. నేను నా వల్లనే మాట కరెక్ట్ కానే కాదు, పార్టీకి ఉన్నటువంటి బలంతో కొద్ది గొప్ప నాది కూడా యాడ్ అయ్యి ఖచ్చితంగా గెలుపు వస్తుందనే నమ్మకం నాకుంది. ఏదున్నా కూడా ముఖ్యమంత్రి గారు ఇదే తప్పితే పార్టీ లైనే తప్పితే పార్టీ కంటే బలవంతులు ఎవరు లేరండి. నాయకుడి కంటే బలవంతులు ఎవరు ఉండరు పార్టీలో. అది ఎవరన్నా అంటే అది ఊహాగాని అంటే వాళ్ళు టెంపరీగా వచ్చిన దాని మీద నేనే బలవంతు అనుకోవచ్చు, కానీ బలం అనేది పార్టీ బలం, నాయకుడి బలం. సరే మీరు చెప్పండి, గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు, పోటీ చేద్దాం అందరూ మీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఖమ్మంలో ఈయన మీద పోటీ చేసిన అజయ్ గారు, ఓడిపోయిన ఈయన, మిగతా చోట్ల పాలేరులో మీరు, ఉపేందర్ రెడ్డి గారు, వీళ్ళందరి మధ్య సమన్వయం కుదురుతుందా? కలిసి వస్తారా? కలిసి రావడానికి వాళ్ళు నిర్ణయించుకొని వచ్చారని అనుకుంటున్నాం. కాబట్టి కలిసి వస్తారనే భావన మాలో ఉంది. మీరు అన్నట్టు వాళ్ళతో అందరూ రాకపోవచ్చు. ఓకే, అందరూ రాకపోవచ్చు. ఏ నిర్ణయంలో కూడా ఇప్పుడు నేను పోయినప్పుడు కూడా 100% రాలేదు. నామా గారు వస్తే కూడా ఇంకా ఒకళ్ళిద్దరు మిగిలిపోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు ఈ ప్రభుత్వానికి సహకరించాలి, పార్టీకి సహకరించాలి, ప్రభుత్వం ద్వారా ఖమ్మం జిల్లా నష్టపోకూడదనే భావంతో వచ్చారు. కాబట్టి తప్పకుండా నామా గారి గెలుపులో వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉంటుంది. రాకుండా పోయేవాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళ క్యాడర్లో ఇప్పుడు 100 మంది క్యాడర్ ఉంటే, నాయకత్వం ఉంటే వాళ్ళతోటి 50 మంది రావచ్చు, 40 మంది రావచ్చు, 60 మంది రావచ్చు. ఇతరికి ఇది ఒక సరికొత్త ప్రయోగం లాగుంది. 4 నెలల క్రితం తెలుగుదేశం పార్టీలో ఆయన తీసుకొచ్చి మీ పక్కన పెట్టుకొని గెలిపించే కార్యక్రమం నడుస్తూ ఉంది. ఒక పక్క ఆయన మీద గెలిచిన అజయ్ గారు ఎంతవరకు సహకరిస్తారు అనేది ఒకటి, మీరు ఇంతకుముందు విభేదించిన మీరు ఎలా సహకరిస్తారు అనేది ఇక్కడ ఖమ్మం వీధిలో రకరకాలుగా చెప్పుకుంటా ఉన్నారు. తెలుగుదేశం రాజకీయాల్లో ఆ రోజున ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరికాలం ఆ రకంగా జరిగింది. అప్పటికి ప్రకటన వచ్చింది కాబట్టి మాకు నష్టం జరిగింది. లేకపోతే ఆ రోజున కూడా 4-5 సీట్లు గెలవాల్సి ఉంటుంది టీడీపీ. తర్వాత మేము నిర్ణయం తీసుకున్నాం. ఒక ఎన్నికల్లో పాలేరులో బై ఎలక్షన్ వచ్చింది, ఖమ్మం మున్సిపల్ ఎన్నిక వచ్చింది, ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చింది, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ వచ్చింది, అన్నీ విజయం సాధించాం. మొన్నటి ఎన్నికల్లో ఈ రకమైనటువంటి అన్ని రాజకీయ పక్షాలు ఏకమై కూటమి గెలుస్తుందనేటటువంటి భావనని ఖమ్మం జిల్లాలో కల్పించటం, తెలంగాణ వాదం అంటే తెలంగాణ అనగానే పౌరుషం వచ్చేటటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనపడుతుంది ప్రజల్లో. అది వాళ్ళకి సహకరించారు. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీల ఓటింగ్ వాళ్ళ అభ్యర్థులు ఉన్నా కూడా వదులుకొని కాంగ్రెస్కి వేశారు. ఆ నిర్ణయంతో మాకు నష్టం జరిగిన మాట వాస్తవం. అది ఊహించని నష్టం, తీరని నష్టం. ఈ జిల్లా రాజకీయాల్లో అది ఒక చీకటి రోజుగానే నేను భావిస్తున్నాను నా రాజకీయ జీవితంలో కూడా. ఇది పునరావృతం కాదా? సమస్య లేదు. ఇప్పుడు పార్లమెంట్లో మీరు 16వ సీట్ అని చెప్తున్నాను, నెంబర్ 1 సీటుకినే నామా గారు గెలుస్తారు.